రాము సంవత్సరాలుగా ఒక్కో రూపాయి ఆదా చేస్తూ తన కుటుంబం కోసం ఒక ఇల్లు కట్టాడు. ఎంతో శ్రమతో ఇల్లు సిద్ధమైంది. గృహప్రవేశానికి మంచి ముహూర్తం కూడా చూశాడు. కాని గృహప్రవేశానికి కేవలం 2 రోజుల ముందు ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగి ఇల్లంతా బూడిదైంది. ఇది విన్న వెంటనే అతను మార్కెట్కి పరుగెత్తాడు. అతను మిఠాయిలు కొనుగోలు చేశాడు. ఇల్లు బూడిదైన చోటకు వచ్చేసరికి చాలామంది అక్కడ చేరుకుని అతని కోసమే బాధపడుతున్నారు. వాళ్లు చెబుతున్నారు, అయ్యో, ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు క్షణాల్లో కాలిపోయింది. కాని అతను ఎవరి మాటలను పట్టించుకోలేదు. మిఠాయిలు తీసి అందరికీ పంచడం మొదలుపెట్టాడు. ఒక స్నేహితుడు షాక్ అయ్యాడు. నీవు పిచ్చివాడివా? నీ జీవన సంపాదనంతా పోయింది. నువ్వేమిటి మిఠాయిలు పంచుతున్నావ్ అని అన్నాడు. రాము నవ్వుతూ, మీరు పోయినదే చూస్తున్నారు. కాని నేను మిగిలినదాన్ని కూడా చూస్తున్నాను. నిజమే, నాకు బాధగా ఉంది. కాని ఈ అగ్ని ప్రమాదం 2 రోజులు తరువాత జరుగుంటే నా కుటుంబం ఇంట్లో ఉండేది. ఇల్లు పోవడం బాధాకరం. కాని ప్రాణాలు పోయినట్లయితే అది తట్టుకోలేని నష్టం. ఇల్లు తిరిగి కట్టవచ్చు. కాని జీవితం తిరిగి రావడం కష్టం. కథలోని నీతి: బాధలోనూ కృతజ్ఞత చూపటం నిజమైన విజయం.